ఈరోజు సీరియల్‌లో కార్తీక్ మాట్లాడే ప్రతి ఒక్క మాట చాలా వాల్యుబుల్‌గా అనిపిస్తాయి. డైలాగ్ రైటర్ ఎవరో కానీ అంత వాల్యుబుల్ డైలాగ్స్ అయితే రాశారు. ఒక్కసారిగా ఆలోచింపజేస్తాయన్నమాట. చదువు లేని వాళ్ళు వింత పశువుతో సమానం అని అంటారు పాత రోజుల్లో. కానీ ఇప్పుడు చదువుకున్నా కూడా వాటుకున్నంత జ్ఞానం కూడా లేకుండా పోయింది మామయ్య మనకు. అవైనా సాయంత్రానికి గొడవలు పడినా అన్నీ కలిసి ఇంటికెళ్తాయి. ఇప్పుడు ఒక్క సాయంత్రం జరిగిన గొడవనే గుర్తు చేసుకొని 100 సాయంత్రాలు వాటి గురించి ఆలోచించి పగలు, ప్రతీకారాలు, కక్షలు అంటూ ఉన్నాము అనైతే మాట్లాడతాడనమాట. ఆ మాటలు చాలా మంచిగా అనిపిస్తాయి వినడానికి. నిజమే కదా అన్నట్టు ఆలోచింపజేస్తాయన్నమాట. అయితే స్వప్న ఇంట్లో దీపక్ చెప్పకుండా అన్నం తినేసి వచ్చేస్తాడనమాట కార్తీక్. ఇంట్లో ఏమో తల్లి కూతుర్లకి చిన్న గొడవ జరుగుంటుంది. వద్దన్నా కూడా పక్కింటి ఆంటీ వాళ్ళ ఇంట్లో ఎగ్ రైస్ తినేసొచ్చింది అని జో ఈ బుడ్డదాన్ని తిట్టుంటదనమాట దీప. ఎందుకు తిట్టావు అంటే అసలు విషయం చెప్తుంది. ఓహో! ఇండైరెక్ట్‌గా నాకు పడేటట్టుంది ఇప్పుడు. నేను అసలు మామూలుగా తిననని చెప్తాను కదా! ఇప్పుడు నేనే తినేసొచ్చాను అంటే దీప ఏమంటుందో ఏమో అని ఇక బలవంతంగా కూర్చుంటాడు కార్తీక్. దీప ఏమో బలవంతంగా తినండి కార్తీక్ బాబు, తినండి కార్తీక్ బాబు అని సాంబార్ రైస్, పెరుగు రైస్ అన్నీ పెట్టేస్తూ ఉంటుంది. అయితే పాపం బుడ్డదాన్ని బలి చేసేస్తాడనమాట కార్తీక్. ఇక ఏదో చూడు పైనేదో ఉంది అది అని చెప్పని తనకు పెట్టిన రైస్ అంతా దీపకి భయపడి ఈ శౌర్యకి వేసేస్తాడనమాట. ఎంతటి మగవాడైనా ఇంట్లో పెళ్ళాం చేతిలో కీలుబొమ్మే. అది దీంట్లో చూపిచ్చారనమాట. కార్తీక్ బయట ఎంత ధైర్యంగా ఉంటాడో, అన్నిట్లో తెలివిగా మాట్లాడతాడా, దీప ముందు అంటే ధైర్యంగా ఉండే భార్య ముందు పిల్లిలా అయిపోతాడన్నట్టు చూపిస్తారనమాట. అయితే దీప దెబ్బకి భయపడి ఎలాగోలా తింటున్నానన్నట్టు యాక్టింగ్ చేసి లాస్ట్‌కి బుడ్డదాన్ని తినిపించేలాగా చేస్తాడనమాట. అక్కడ వాళ్ళ మధ్యన మాటలు చాలా మంచిగా అనిపిస్తాయి. క్యూట్‌గా అనిపిస్తది. దీప, కార్తీక్‌ల బాండింగ్ కూడా ఇప్పుడు చాలా చూడముచ్చటగా అనిపిస్తుందనమాట. ఒక ఫ్రెండ్స్‌లాగా భార్యాభర్తలు అంటే ఇలా ఉండాలి అన్నట్టుగా మంచిగా చూపిస్తున్నారు సీన్స్ అయితే. మొత్తం మీద బుడ్డది బలైపోయింది ఈరోజు తినడానికి. ఫ్యామిలీ మొత్తం కలిసి కూర్చొని చూసే సీరియల్ అంటే 'కార్తీక దీపం' ఒకటి అని చెప్పుకోవచ్చు. మంచి సీరియల్. ఇప్పుడిప్పుడు స్టోరీ అయితే పీక్స్‌కెళ్తూ ఉంది. చాలా మంచిగా రన్ అవుతుంది. ఈ సీరియల్ నచ్చిన వాళ్ళు ఖచ్చితంగా ఒక లైక్ చేయండి.